అయ్యి బాబోయ్, అరే బుచ్చిగడలు అమ్మ నాకు అసలే పోయారా, నన్ను వదిలేరు నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది రా, నేను ఉన్నా కదా. తెంగ రోడ్లు కాకుండా తెలుగుగా సమాధానాలు చెప్పు. ఏంటి ఆ దంచుడు పసుపు అంత కింద పోతుంది, సరిగ్గా చేయలేవు. సోకుల మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉండదా, సరిగ్గా చేయి. ఒరే రంగా, ఎంతసేపు ఒడ్లు ఏరడం, త్వరగా కానీ. ఒక పని మీద ఉంటావా, మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు, త్వరగా కానీ. ఏం సార్ ఇటు వచ్చావు? బుజ్జిగడ్డి చూసి వెళ్దామని వచ్చామండి. మేము వాడు ఫ్రెండ్స్ కదా. ఏంటి వీడు కూడా మా బుజ్జిగడి ఫ్రెండా? ఇది నాకంటే క్లోజ్ ఫ్రెండ్ అండి మీ వాడికి. బాగా క్లోజ్ చెప్పండి. అవునండి, బుజ్జికి ఉమ్మకి పెళ్ళి అంట కదా, పనులు కూడా మొదలెట్టేసినట్టున్నారు అప్పుడే. ఒరే రంగా, కుర్చీలు తీసుకొచ్చివి. ఏమంటున్నాడు మీ మావయ్య? ఏముందండి, మీ సంబంధం అనేసరికి ఆయనకి ఆనందంతో ముడ్డి మీద కొట్టాగట్లేదు. అప్పో సొప్పో చేసైనా సరే పెళ్లి చేసేయాలంటున్నారు. అదేంటి, మీ మావయ్య దగ్గర డబ్బులు లేవా? ఎక్కడ ఉంటాయండి, ఉన్న పొలాలన్నీ తాకట్టెట్టి సూర్యం తప్పులు చేస్తేని మా నీటి దగ్గర 50,000 అప్పు చేశారు, కావాలంటే అడగండి. అవునవును చేశారండి, ఇప్పుడే వందిచ్చి వచ్చానండి. మరి మా వాడికి 25 ఎకరాల కట్నం ఇస్తానన్నాడు. అలా అన్నారా? ఏ వందలేండి, ముందు పెళ్ళి అయిపోతే మెల్లగా ఎప్పుడప్పుడు ఇస్తారులేండి. అయినా ఇలాంటి అడ్డమైన అదవాళ్ళ దగ్గర అప్పు ఉండే కంటే సొంత ఇంటి దగ్గర అప్పు ఉండడం గౌరవమే కదండి. అయినా డబ్బులు దేవందులండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మా మాయ దగ్గర ఎప్పుడు ఉండవు అనుకోండి. కానీ ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి మీకు. అదేంటి, పిల్ల చామంచాయే కదా. చామంచాయ ఇంకేమన్నా, పిల్ల ముత్యంలో విలవల మెరిసిపోతుంటని మీరు ఈ మధ్య చూడలేదేమో. అది చొక్కాని ఎక్కడేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినట్టు ఎవడన్నా అడ్డంగా ఆగిపోవాల్సిందే. కావాలంటే ఇన్ని అడగండి. ఏరా? అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను. అంటే అది చొక్కా నిక్కర్లు వేసుకొని తిరుగుతుందన్నమాట. ఎక్కర్లంటే మరి చిన్న ఏం కాదనుకోండి. ఎరా ఇక్కడ దాకా ఉంటాయి కదరా? ఇక్కడ వరకు ఉంటాయండి. అక్కడి వరకునా? అంటే మీకు ఏంటంటే భయం వేస్తుంది, కానీ చూడడానికి బాగానే ఉంటుందిలేండి. ఎంతైనా ఆడపిల్ల ఎక్స్పోజింగే కదండి అందం. ఎక్స్పోజింగే కదండి, ఎక్స్పోజింగే. అయినా ఈ కాలంలో ఇవన్నీ మామూలేనండి. ఆడపిల్లలు బాగా ఫాస్ట్ అయిపోయారు. సినిమాలు షికార్లు ఉంటే తిరగడం తప్ప ఇంటి పట్టు నుండి పెద్దలకు సాయం చేద్దాం ఒక్కరికి లేదు. అయ్యో, అంటే ఉమాదేవి గురించి కాదండి, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్తున్నాను. మరి ఉమాదేవి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుందా? లేస్తే ఎందుకు చేయదండి, కానీ పాపం ఇంటర్నెట్లో సినిమాలు చూసి పడుకునేసరికి రాత్రి 12 అయిపోద్దండి. నేను పొద్దున్న ఏం లేస్తా చెప్పండి. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? అయ్యో, వంట చేయడం ఎందుకు రాదండి, దానికి వంట చేయడం అంటే ప్రాణం. కానీ అలా అమ్మే చేయనవుతుంది పాపం. ఎందుకు? మొన్నసారి వంట చేస్తా నుండింట్లోకి వెళ్ళి గ్యాస్ లీక్ చేసిందండి. సిలిండర్ పేలిపోయి పెద్ద పెద్ద శబ్దాలు చుండిల్లంతా కానీ బూడిదైపోయిందండి బాబు. వాళ్ళ అమ్మ అదృష్టం మోడి బతికిపోయింది, కానీ లేకపోతే పోయేదే. ఓనది వండిన వంటనా బాగుంటుందా అంటే అది వండిన వంట అది కూడా తిందో, కానీ ఇడోసారి తిన్నాడు. తిన్నానండి. ఎలా ఉందరా? కూర ఉడకలేదు, తాలింపు మాడిపోయింది. నేను తిన్నాను, కానీ కుక్కలు కూడా తినవండి. చిచి, కానీ మీరు అయ్యే తినాలండి. ఈ వయసులో అలాంటి తింటేనే కదండి ఆరోగ్యానికి మంచిది. పోన్లే, నేను చెప్పిన మాటైనా వింటుందా? అయ్యో, ఎందుకు విందండి, వాళ్ళెవరే మీరు. ఉమాదేవికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటున్నారు. అసలుకే పెద్దల్లో వయసు వచ్చాక ఎవరు పనులు చేసుకోలేరు, ఇంట్లో కూర్చొని బోరు కొట్టేస్తుంది. అది అందరూ వృద్ధాశ్రమంలో పడేసాం అనుకోండి, ఎవరు బతుకులు బతుకుతా ఉంటారు అంటా ఉంటుంది. ఇప్పుడు ఎంత చిన్న వయసులో అంత పెద్ద రకంగా ఆలోచిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి అడగండి. ఏరా? అదే, అవునండి. వాడేం చెప్పక్కర్లేదు, నాకు అంతా అర్థమైంది. అవునులేండి, ఎవరో చెప్పడం ఎందుకు, పెళ్ళాక కలరా మీరే చూస్తారు కదా. ఎందుకే మా ఉమాదేవికి ఎన్ని కథలు బంగారం పెడతా అనుకుంటున్నారండి? బంగారం లేదు, బాతు గుడ్డు లేదు. ముందు లేవండి ఇక్కడ నుంచి. అవునులేండి, పెళ్ళోళ్ళు మీకు చాలా పనులు ఉంటాయి. పదరా, మళ్ళీ పెళ్ళే కలుస్తాను. ఉంటా అండి. ఉండిపో మరి, వచ్చేస్తావే. అమ్మా, చికెన్ తీసుకురానా? చికెనా? ఉమాదేవికి ఇష్టం కదా. తీసుకురా. ఉమా, లేమ్మా, అన్నం తిందు గాని. ఇదిగో. నాకు ఆకలి వేయటం లేదు, వద్దయ్యా. ఆకలి అయిపోవడం ఏంటి, తిను. అరే, సరిగ్గా కలుపుకుని తిను. బాగుందా? ఇంకొంచెమైనా? ఇంకొంచెం. పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని తినాలి. అమ్మా, అన్నం పెట్టమ్మా. వస్తున్నా. చారు, అన్నం. ఇదేంటి? పెరుగు. పెరుగా? మరి చికెన్ ఏది? చికెన్ అయిపోయిందిరా. అయిపోయిందా? నువ్వు చికెన్ తిన్నావు కదా, మొత్తం అదే తినేసిందా? అబ్బా, తింటే తిందిలేరా, దానికోసమేగా తెచ్చావు. తెస్తే ఒక్క ముక్క ఉంచుకుండా మొత్తం తినేస్తుందా?
అబ్బా పాప మది పొద్దున్నుంచి ఏం తినలేదురా. నేను బలవంత పెడితేనే తింది. నువ్వు బలవంత పెడితేనే ఎంత తిందంటే కావాలని తింటే ఇంకెంత తింటదో. పప్పు చారు ఉందిగా, తినొచ్చుగా. దానికేమో చికెన్, నాకు పప్పు చారా. చూడు ఎలా చూస్తుందో, చికెన్ అంతా తినేసి మళ్ళీని. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీ ఇంట్లో ఉండను. ఇంటికి వెళ్తావా? ఎల్లు. మీ నాన్న ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు. కనపడగానే కర్రెచ్చి కాళ్ళు ఎరగొట్టేస్తారు, వదిలిపోతుంది. ఒక్క పూట చికెన్ తినపోతే ఏమైందిరా? పాపం ఎందుకురా ఇప్పుడు కూడా దాన్ని అలా ఏడిపిస్తావు? ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టినా? మీకు గప్చుప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ సెంటర్లో గప్చుప్ బండి ఉంటుంది, ఎంత బాగుంటాయో. ఏమోనమ్మా, అవన్నీ నాకు రావు. అత్తయ్య, ఉమ్, నేను వెళ్ళి గప్చుప్ తినేసిరానా? అమ్మో వద్దమ్మా, మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడు. వద్దమ్మా, వద్దొద్దు. ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య? ఇంకో 4-5 రోజులుంటే మీ నాన్నకి కోపం తగ్గిపోతుందిలే. అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా. ఉండు, నీకేమైనా చేసుకొస్తానుండు. ఏంటి ఇలా వచ్చు? గప్చుప్ వే, గప్చుప్ వే. తినండి మీకోసం అంత దూరం నుంచి బండి నెట్టుకొచ్చా. నా కోసం వచ్చావా? మీ బావగారే పంపించారు. మా బావా? అవునమ్మా, మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు సంపెత్తాను. అవునా? ఆపుకు, వే వే. అయ్యో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సూరిబాబు గారు ఇస్తారన్నారు, మీరు తినండి. సుడి ఇస్తానన్నాడా? అవునమ్మా. అయితే నాకు బెల్పూరి కూడా కావాలి. తినండి. సూరిబాబు గారు చెయ్యి, మీ నోరు చాలా పెద్దవండి, తినండి. బావా, ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివరిలో జెండు బాబుని ఉంటుంది చూడు. జండు బామా? అస్తమానం ఫోన్ చేసి చంపేస్తున్నాను, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత, నేను ఉమాని. అవునా? ఫోన్కా? సరే. ఏంటి, ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే, ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు. టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫోన్కి మెసేజ్ వచ్చింది, చూసుకో. నిజమే, ఈ సిమ్ నాదేనా? ఆ ఫోన్ కూడా నీదే. ఈ ఫోన్ నాకేనా? అవును. టచ్ స్క్రీన్ భలే ఉంది. థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి, అర్థమైందా? సునీత, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. రా. ఏంటి రావే. ఏంటి కంగారు? ఉండవే, ఆజాడు కూడా వేయని. త్వరగా రా. ఎందుకు? రావే. ఏంటి, ఏమైంది? అర్జెంట్గా నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి, కానీ నువ్వెవరికి చెప్పకూడదు. నా బ్యాడ్ న్యూస్ వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? ఏంటో చెప్పు. బ్యాడ్ న్యూస్ చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే? అది నేను మా బావ ప్రేమించుకుంటున్నాం. సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు సూర్యుని ప్రేమిస్తున్నావా? చచ్చాను రా బాబు. నేనేం నమ్మను, మీ బావకి నేనంటేనే ఇష్టం. అయితే మా బావకి నీకు మధ్య ఏమేం జరిగాయో ఒట్టేసి చెప్పు. సరే, ఒట్టు. మా బావ ఎప్పుడూ నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడా? లేదే, ఇదివరకు వచ్చేవాడు, ఈ మధ్య నేనే ఎతుకుతున్నా. కానీ ఎప్పుడూ నా వెంటే పడతాడు. ఆగవే, ఇవాళ అయిపోయిన చేతులని చంపేస్తా నిన్న. వాళ్ళ టైం మర్చిపోయి చుట్టూ ఎవరున్నారో తెలియకుండా నీ కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెప్పాడా? అసలు అంత టైం ఎక్కడ దొరికిందే? నాతో చాలాసార్లు చెప్పాడు.
నిన్నెప్పుడైనా ముద్దు పెట్టుకున్నాడా? ముద్దా గాడిద గుడ్డ? ఉహుం. నన్ను చాలాసార్లు పెట్టుకున్నాడు. మా బావ నిన్ను కాదు నన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా కంటితో చూసే వరకు నేను నమ్మను. నమ్మవా? సరే అయితే నీ కంటికే చూపిస్తా. ఎలా? ఇప్పుడు మనిద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మా బావ ముందు నుంచి నడుస్తూ వెళ్దాం. అప్పుడు మా బావ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? మా బావ నిజంగా నేను ప్రేమిస్తే నీకే తెలిసిపోతుంది. నడు. ఎలా నడవమంటావే? ఆ? ఇన్నాళ్ళు మా బావకు లైన్ వేసినప్పుడు నన్ను ఎప్పుడైనా అడిగావా? వెళ్ళు. నువ్వు రావే. దేవుడు దేవుడు మా బావను చూడాలి. చూసావా నా వంక ఎలా చూసాడో? నీ వంక ఎప్పుడు చూశాడు? 2 సార్లు. నువ్వు చూడలేదా? లేదు, తొండి. నా వంకే 2 సార్లు చూశాడు. మా బావ నన్ను 2 సార్లు చూసాడని నీకు జెలస్. కుళ్ళు. నువ్వే తొండి. ఏం కాదు తూచ్. మళ్ళీ మొదటి నుంచి కావాలంటే ఇంకోసారి నడుద్దాం. నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైంది? నువ్వు చండు బామ్మని. రే ఉమాదేవి, అర్జెంట్గా వెళ్ళాలి, బండి తీరా పద. అర్జెంటా? తుప్పలకెళ్ళి నీళ్లు పట్టుకొస్తాను. అర్జెంట్గా ఇదే అది ఎక్కడికి వెళ్తుందో చూడాలి. పద త్వరగా తీ. త్వరగా పదరా. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. రే ఉమాదేవి వెనకాల ఎందుకురా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. వాళ్ళేంటి తేల్చేయాలి. చీ ఊరుకోరా ఎదో రోట్లు నువ్వు మరీ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు వెళ్ళరా. నన్ను నెగిటివ్ అన్నావు చూడు. గోదావరి దగ్గర ఏం పని దానికి? గోదావరి చూడటానికి వచ్చి ఉంటుందిరా. ప్రకృతి ప్రేమికులు ఉండరేంటి నాలాగా? ఆడేనా ప్రకృతి? నా కొడుకే అయి ఉంటాడు. ఆడెవడో అడ్రస్ అడగడానికి వచ్చినట్టున్నాడు రా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కంబైన్డ్ స్టడీస్ ఏమరా? గోడ వాచిపోద్ది. సారీ పార్దు, నిన్ను ఇవాళ కూడా వెయిట్ చేయించాను. నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనావమ్మా. రాత్రి అసలు నిద్ర పట్టలేదు తెలుసా. అప్పటికి ఏసీ కూడా ఫుల్లోనే ఉంది. అన్నీ నీ ఆలోచనలే. ఇంకా నిద్ర ఏం పడుతుంది చెప్పు. నీకు ఇవాళ గిఫ్ట్ తెచ్చా. హే లిప్స్టిక్. థ్యాంక్ యూ పార్దు. ఉమా, నీ గుర్తుగా నాకు కూడా గిఫ్ట్ ఏమైనా ఇవ్వచ్చు కదా. ఏమి ఇవ్వాలి? ఆ ఉంగరం ఇవ్వచ్చుగా. ఉంగరమా? ఉండు. పోనీ వద్దులే, అది బంగారమేమో. ఏం పర్లేదు. అయ్యో ఇచ్చేస్తుంది ఇచ్చేసింది. తెంగరబుచ్చి. థ్యాంక్ యూ ఉమా. ఈడే ఓనరేమరా? డబ్బులు బాగానే ఉన్నట్టున్నాయి. ఏం కావాలి సార్? నాకు ఆ బండి కావాలి సార్. అది 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి. అది ఆ బండే కావాలి. సార్ ఒకసారి ఓనర్ గారిని పిలవండి. ఉండండి. ఓర్ని మెకానిక్. ఆ బండి ఓనర్ నేనే సార్. అయితే ఇంకే అమ్మే. ఇది మార్కెట్లో దొరకటం లేదు సార్. కొంచెం బ్లాక్ నడుస్తుంది. ఎంత ఉంటుంది ఏంటి? 1,50,000 ఉంటుంది సార్. ఈ బండి మీద వెళ్తే పాపలు పడతారంటావా? సార్ ఈ బండి సంగతి మీకు తెలియదు సార్. ఈ బండి వేసుకుని ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారు. ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారా? అవును సార్. సరే పద అయితే అలా టెస్ట్ రైడ్కి వెళ్ళొద్దాం.
2 minutes సార్, డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తా. సరే వెళ్ళు. సార్ స్లో సార్, స్లోగా వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. 1,00,000 బండి స్లోగా వెళ్ళడం గట్రా కొనుక్కునేది. సార్ భయం వేస్తుంది సార్, కాస్త మెల్లిగా వెళ్ళండి సార్. గట్టిగా పట్టుకోరా. అది కాదు సార్, పడిపోయేలా ఉన్నాను సార్. అమ్మాయిలు పడుతున్నావు కదరా, నువ్వు పడితే ఎలాగా? అమ్మయ్యా, ఏంట్రా అయిపోయింది? పెట్రోల్ అయిపోయిందేమో సార్. దిగు. 1,00,000 పెట్టుకుంటే పెట్రోల్ తాగిపోతుంది. ఇది ఓయ్! పెట్రోల్ ఏంటి తాగిపోతా. సార్, ఏం చేస్తారు సార్ మీరు? చేపల బండి తిని. సార్ మీరు చేసేది ఏం బాగాలేదు సార్. అవును, అసలు ఈ బండి ఎక్కడరా నీకు? దీని పేపర్ లేరా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంట్రా చెమటలు పట్టేస్తున్నాయి? కొట్టమంటావా? కేకలు ఎత్తడం ఏంట్రా? నోట్లో గుడ్డలకు మరి కొడతా. నోర్మై. భజన మొదలెట్టినప్పుడు అనుకున్నా ఉమాదేవి వచ్చి మనకి పూజ చేసేస్తాను. చూస్తా ఉన్నాను రా, నాకు టైం వస్తుంది. అయ్యి బాబోయ్, ఈసారి పిల్లలతో కొడుతాడు రేడు. రే సునీతిని కోసం బెల్ల కొడుతుంది. నువ్వు పని చూసుకో. సూరి, సైకిల్ చైన్ ఊడిపోయింది, ఒకసారి వచ్చి పెట్టవా? పాపం రా, ఎల్లిపెట్టరా అడుగుతుంది కదా. సూరి, సునీత పోనీ నేను వచ్చి పెట్టనా? పళ్ళు రాలుతాయి. సూరి రావా? ఏమైంది? చైన్ ఊడిపోయింది. అదే ఎలా ఊడింది? ఏమో, ఇక్కడ వచ్చేసరికి సడన్ గా ఊడిపోయింది. స్టాండ్ అయ్యి. చెప్తా. థ్యాంక్ యూ సూరి. మంచి టైంకి వచ్చావమ్మా. అయ్యో, నీ చేతులు కాయిల్ అంటుకుంది. ఏం పర్లేదు, నీ గుర్తుగా ఉంచుకుంటాలే. ఇదిగో నా చున్నీతో తుడుచుకో. ఓయ్, ఏం లేదే, సైకిల్ చైన్ ఊడిపోతే సూరి కనిపిస్తే పెట్టాడు అంతే. నేను అడిగానా? ముందు పద. బాయ్ సునీత, బాయ్. రేపు కలుద్దాం. ఏయ్, అది నా బెస్ట్ ఫ్రెండ్, దాని జోలికి వస్తే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకోవే. అది నీ ఫ్రెండ్ అయితే నాకేంటి, ఇప్పుడు అది నా ఫిగర్. దాన్ని అమ్మాయికురాలు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో. నేను దాన్ని నీకు పడనివ్వను. ఏంటో నువ్వు పాటనిచ్చేది? అది నాకు ఎప్పుడో పడిపోయింది. చూస్తా ఉండు, 4 రోజులు దానికి లపక అయిపోద్ది. అంటే అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగవే, బాగా చెప్తుంది. మొత్తం ఎతికితే ఒక్క ఫోటో దొరికింది ఉమాదేవిది. చిన్నప్పుడు భలే ఉందిరా ఉమాదేవి. అది ఉమాదేవి కాదా, పక్కద ఉమాదేవి. మరి ఇది ఎవర్రా? అది మనమే. చిన్నప్పుడు మా అమ్మ నాకు గణేష్ ఫోటో తీసిందిలే. ఇప్పుడు అది కాదురా, అర్జున్కి ఉమాదేవి ఫోటో కావాలి. అడుగుదామంటే వాళ్ళకి మాకు మాటలు లేవు. ఎలారా? ఎందుకే ఇడు ఉఫ్ఫాన లోపల ఫోటో తీసేస్తారు కదా. ఎలా నీకు ఫోటోలు తీయడం వచ్చా? బల్లెటోడువే, రాజమౌళి సినిమాలు తీయటం వచ్చా అన్నట్టు అడిగేవరా? అయితే ఇంకా పద పద పద, చూపిస్తా. ఊదేద్దు గాని. నా ఫ్రేమింగ్ ఏంటో చూపిస్తా. రేయ్ తీరా తీరా, రేయ్ వెళ్ళిపోయిందిరా. ఏయ్ దిగుండి, ఏం చేస్తున్నావు బే? ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో. రేయ్ ఉండండి రా, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారా? వద్దు రే, సత్యం. తీరా తీ, వచ్చింది. తీరా తీరా తీరా. స్మైల్ ప్లీజ్. నీ ముఖంతో పని చేస్తున్నావు. అంత రాజమౌళి అన్నావు. నేనేం చేయండి రా, రాజమౌళిది మాత్రం రామ్ చరణ్ తెలియకుండా మగ తీగలడా? ఏడ్చేవలే, అదే వెళ్తుంది. పద. రెడీ రెడీ రా నీవు. ఇదిగో ఇప్పుడు అది గదుల నుంచి బయటకు వస్తుంది, రెడీ గుండు. అర్థమైందా? వచ్చేసింది. రే ఈ ఫోటో చూడరా ఎంత బాగా వచ్చిందా. ఈ బొంద మా మామ ఫోటో పంపించాలా మురళిగాడికి? మెయిల్ వెళ్ళిపోయి ఉంటుందంట వాడికి. ఎప్పుడో వెళ్ళిపోయిందిరా, ఇంకో 2 నిమిషాలు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, చూసుకోండి. మురళిగడ్ స్కైప్ లోకి వచ్చాడు రా. ఎరా మురళి, మధ్య ఫోటోలు పంపించాను చూసావా? అయ్యే ఫోటోలు రా, ఒకటి కరెక్ట్గా లేదు. ఈడే తీసాడా ఫోటోలు, బోగ్గాడు. హాయ్. సర్లేరా, ఎలాగ ఇక్కడికి వచ్చేస్తున్నావు కదా, వచ్చాక చూద్దు కానీ అమ్మదేవిని. మంచి ఫోటో పంపించేసి కదరా.
ఇది జస్ట్ ట్రైలర్ రా, వచ్చాక ఫుల్ సినిమా చూపిస్తాను. సరేరా వచ్చాక కాల్ చేస్తాను. బాయ్. బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్ బాయ్. దగ్గరా అడిగారా మన కోనవరం కింగ్. మరి నేనురా. నువ్వు కోనవరానికి పెట్టిన డెంగూరా. హాయ్ రా సూరి, ఎలా మురళి రారా, ఇంకా నేనేమి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఆహా. ఏంటో మొదలు చూడడానికి డైరెక్ట్గా వచ్చావా? మనం తీస్తే ఎవడైనా ఊడిపడాల్సిందేరా. ఆంటీ ఇంట్లో లేరా? ఊళ్ళోకి వెళ్ళిందిలే. ఎందుకు మొదలు గుర్తుందా నీకు? చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఎందుకు గుర్తులేదురా? చిన్నప్పుడు నేను మాదే మంచి ఫ్రెండ్స్, నువ్వు నేనే ఎనిమీస్. ఓ రోజు గుర్తుందా? వంట అయిందా? అయిపోయింది, వడ్డీ చేస్తాను. బాగుందా? బాగుందా? ఇంకొంచెం కావాలా? ఇంకొంచెం కావాలా? ఏయ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కొట్టానంటేనా? కొట్టానంటేనా? హేయ్, ఆగండి ఆగండి. ఆడుకోమని పంపిస్తే కొట్టుకుంటారా? ముందు ఎవరు కొట్టారో చెప్పండి. ముందు ఇదే కొట్టింది. ముందు వేడే కొట్టాడు. రే మురళి, నువ్వు చెప్పు. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఏం చూస్తున్నావు చెప్పు. అప్పుడు ముందు ఉమ్మ నేను ఆడుకుంటుంటే సూరి వచ్చి ఉమ్మ ఏం చేస్తుందో అలా చేశాడు. అప్పుడు ఉమ్మకి చిరాకు వచ్చి సూర్యని కొట్టింది. అప్పుడు మళ్ళీ సూరి ఉమ్మని కొట్టాడు. అయితే ఇద్దరిది తప్పుందన్నమాట. ఇద్దరు చేతులు పట్టండి. నువ్వు కూడా. ఒరేయ్, ఆగురా. నా వంట తినేసి నన్నే కొట్టిస్తావా? నా చేతిలో చచ్చేస్తాను. నీకు అన్ని బాగానే కూర్చున్నారా మురళి? ఇంకేంట్రా? సరే మీరు లాగించండి రా. అయితే ఓకే, షాప్ దగ్గర ఉండండి, వీటితో కాసేపు మాట్లాడొస్తా. ఓకేరా. ఓకే. బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్. ఇంక చెప్పు, ఇంకెందుకు లేటు? పెళ్లి పూలు చేస్తావా? చాలా తొందరలో ఉంటున్నావు కదా. దా, ఇక్కడి నుంచి చూద్దాం. చెప్తానండి. గోడ చాటు నుంచి చూపిస్తున్నాను, ఏం పెళ్లి చూపులు అనుకోకరే. డైరెక్ట్గా పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళావు అనుకో, మేకప్ ప్లేస్ బాగోలేనమ్మని కూడా అందంగా చూపించేస్తారు. అది ఎలా అనుకో, ఆ అమ్మాయి అసలు అందని తెలిసిపోద్ది. అయినా అమ్మదోకి ఏంట్లే, ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. ఏంటిది ఎంత న్యాచురల్గా ఉంది? చాలా మంచిదిరా. మా మరదలని చెప్పడం కాదు కానీ చాలా నిదానం. పెద్దలంటే చాలా గౌరవం కూడా. నానమ్మ, ఏంటి ఆ బట్టలు ఎందుకు తెస్తున్నావు? ఎందుకేమిటే ఆరేసిన బట్టలు తీయద్దా? తీయద్దు. తీస్తే నిన్ను ఉతికారేస్తాను. ఏమైందో దీనికి ఇవ్వాల. అంటే దాని మూడు వాళ్ళు బాగున్నట్లేదు, లేకపోతే నాకు తెలుసులేరా, ఉమాదేవి అసలు ఏం మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే నీకు నచ్చిందా? నాకు చిన్నప్పటి నుంచి ఉమాదేవి అంటే ఇష్టమేరా. అయితే ఓకేనా? ఆ, ఏంటి నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు? అదా డైరెక్ట్గా వెళుద్దామని. అవునా, మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? మాట్లాడుకుండు. ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది అలా వెళ్ళిపోతుంది? మన ప్రేమను జీర్ణించుకోలేకపోతుంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయింది. అది కోపంగా వెళ్ళినట్లేదే. అసలు మన ఇద్దరిని పట్టించుకోకుండా చూసి చూడండి వెళ్ళిపోయింది. అలా ఎలా కుదురుద్దే? డౌట్ లేదు, ఏదో జరుగుతుంది. వెళ్ళండి కనుక్కొని రప్పావే. అది నాతో మాట్లాడలేదు.
నువ్వు దాంతో మాట్లాడు. దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? దానికి బుద్ధి లేదు, నీకుంది కదే. నా కోసం మాట్లాడు ప్లీజే. ప్లీజ్ 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 ప్లీజ్. సరే. సారీ ఉమా, ఆ రోజు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు. వదిలేవే, అలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. థ్యాంక్ యూ ఉమా. అయితే మనం ఎప్పుడులా ఫ్రెండ్స్లో ఉందామా? ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య టైం అసలు సరిపోవట్లేదు. చూద్దాం. ఏయ్, నీకు ఒకటి చూపించాలి. ఎలా ఉంది కొత్త కిచెన్? భలే ఉంది. ఎక్కడిది? గిఫ్ట్. ఇదిగో, ఇది చూడు. అబ్బా, ఎన్ని కలర్స్! భలే మేకప్ వేసుకోవచ్చు కదా. ఇది కూడా గిఫ్టేనా? ఎవరిచ్చారు ఎన్ని గిఫ్ట్లు నీకు? ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? ఎవరిచ్చారో చెప్పవా ప్లీజ్? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఆ సూరిగాడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? వాడు వేస్ట్ గాడు. వాడు నీకెప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి? సూరిగా కొంచెం చూసిపోనిరా. ఇక్కడ నాకు గడగలు ఆడిపోతుంది రోయ్. చెయ్యి అసలే కంపు. ఆగండి, సరుకు చెరి పడే సూర్యులోకి పోదాం. సంక్రాంతి రోజు కూడా సరదా లేకుండా పోతుంది. సరుకు జాగ్రత్త చూస్తున్నారా? చూస్తున్నాం. గుర్తుంచుకున్న విషయాలన్నీ చెప్పేశాను, మర్చిపోతున్న విషయాలు కూడా చెప్పేస్తాను. నా 10 ఏళ్ళకే మా నాన్న పోయారు, 17 ఏళ్ళకి ఇంటర్ పోయింది, 20 ఏళ్ళకి మావయ్య ఐస్ ఫ్యాక్టరీలో వాచ్మెన్ జాబ్ ఇప్పించాడు, అది పోయింది. ఇంకెలా కుదరదని మనం సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాం, కోడిపెంట వ్యాపారం. కోడిపెంటది వ్యాపారం ఏంటి అనుకుంటున్నారా? మనుషులకి చేపలంటే ఎంత ఇష్టం, చేపలు కోడిపెంటలో పురుగులంటే అంత ఇష్టం. మా కోనవరం చుట్టూ చేపల చెరువులే కదా, వాటిని ఇలా క్యాష్ చేసుకున్నాం అనమాట. కోడిపెంట వ్యాపారం ఒకటే కాదు, సీజన్ బట్టి అవసరం బట్టి అన్ని పనులు చేస్తుంటారు. ఏం చేసినా పర్లేదు, ఒకటి కడుపు కొట్టకుండా మన కడుపు నింపుకోవాలి, అమ్మని సంతోషంగా చూసుకోవాలి. రే అర్జెంట్ రా బాబు, ఓసారి బండి ఆపరా. అయ్యో సరికల్ కింద పడిపోతుంది రోయ్. చూసావరా, మనకంటే కోడి పెంట ఎక్కువైపోయింది ఇడికి. సరుకు జాగ్రత్త చూసుకోమన్నా. ఇదేదో పెద్ద ఫారెన్ సరుకు మరి. రే ఎక్కువ మాట్లాడేవు అనుకో, వాసనతో పాటు టేస్ట్ కూడా చూపించేస్తాను. రోజంతా ఆమ్లెట్ లేస్తా కూర్చుంటావు. ఏద్దావా మెల్లగానే బాబు, అప్పటికి బాగుపడరు. నేను పెద్దయ్యాక ఎలా ఉన్నానో చూశారు, నా మరదలు ఉమాదేవిని కూడా చూడండి. ఇది చూడడానికి అమాయకంగా సున్నితంగా కనిపిస్తుంది, కానీ ఇది పెద్ద కంచు. ఏంట్రా ఏమైందిరా? అటు చూడు. నీ మరదలు ముగ్గులు బాగా వేసిందిరా. అబ్బా, ముగ్గు భలే వచ్చింది కదా. ఈ ముగ్గుల పోటీలో వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్. పద, పువ్వులు కోసి గొబ్బెమ్మలు పెడదాం రా. నేను రాను. పోవే కుళ్ళు ముద్దానా. మమ్మల్ని నిన్ను వదలా. ఇట్టెక్కడికి రా మళ్ళీ? దాని ముగ్గు మీద గొబ్బెమ్మలు పెడతాను చూడు. ఇది గొబ్బెమ్మ కాదు, గొబ్బ అమ్మమ్మ. అయ్యో, మీ అక్కేదే లోపల పూలుకొస్తుంది. వచ్చా అమ్మదేవి, నీ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా, దా వచ్చి తీసుకో. ఏంట్రా, ఏం చేసావురా? చంపేస్తాను నిన్ను. చంపుతానంటే ఆగుతాను మరి. కోడి పెంటదవా. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటే సూర్య ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? నా ముగ్గు మీద కోడి పెంట వేసేసాడు. అయ్యయ్యో, ఏడాడు పిలుచుకురాపో. వెళ్ళిపోయాడు సచ్చునుడు, మొత్తం పాడు చేశాడు. పోనీలే, నేను సాయంత్రం నీకు మళ్ళీ మంచి ముగ్గేసి పెడతానులే. అవతల పనులున్నాయమ్మా, నేను వెళ్తాను. అత్తయ్య మిమ్మల్ని. ఇంట్లో పండగ పనులన్నీ అలాగే ఉన్నాయే, నువ్వేమైనా చేసి పెడతావా నాకు? నీ ముగ్గు తర్వాత వేసి పెడతాలే. అత్తయ్య, ఏంట్రా ఏమైంది? అర్జెంట్గా రమ్మన్నా. బుజ్జిగాడి సంబంధం చెడగొట్టాలని మావైతే పెద్ద గొడవ అయిపోయిందిరా. వారం రోజుల్లో దానికి బాబులాంటి సంబంధం తీసుకొస్తానని చెప్పి వచ్చాను. మీరేదో చూడండి రా. బాబు లాంటి సంబంధం, అది వారం రోజుల్లో. పోనీ అరగంటలో తెస్తానని చెప్పపోయావా? ఎరా నాకు తెలీదు, వారం రోజులు చూడాలంతే. నేను జడగొట్టావు, ఇవాళ చూడమంటున్నావు. నువ్వు ఆపు, పోదండా. నువ్వు చెప్పరా. కొట్టు ముక్కలు సీనిగాడు ఎలా ఉంటాయి?
చంపట్ ఆర్ ఫనీ? ఏయ్ బాబులేట్ సంబంధం చెప్పమంటే ఏదో పేర్లు అని చెప్తావేంట్రా? ఉరి మొన్నే ఫేస్బుక్లో అందరిని యాడ్ చేసుకున్నా. ఊరు వదిలేసి వెళ్ళి బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు అందరూ అందులో ఉన్నారు. ఉండి చూద్దాం. ఉరి ప్రవీణ్ గడు గుర్తున్నాడా? క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు, ఎప్పుడు నా పక్కన కూర్చునేవాడు. అవునరా చదివేసేవాడు. ఇది కూడా దొరికేసాడు ప్రవీణ్ గడు. ఈ పాటికి అంత డెవలప్ అయి ఉంటాడా? అవునరా బాగా డెవలప్ అయ్యాడు. ఛీ, ఇంకొని చూడు. నానిగాడు పర్ఫెక్ట్ రా, తిరుగులేదు అంతే. సినిమా ఫీల్డ్. అవునరా డైరెక్టర్, ఒక్క సినిమా అయిపోయిందంటే జూబ్లీల్స్ అంతే. ఆ సినిమా ఫ్లాప్ అయితే జూబ్లీ బస్ స్టాండే. జాబ్ సెక్యూరిటీ రా, జాబ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. అది ఉన్న వాళ్ళని చూపించు. రే నవీన్ 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 గాంధీ. ఎవడు? ఉండు చూపిస్తా. ఏంటి సెక్యూరిటీ గార్డా? నువ్వే కదా సెక్యూరిటీ అన్నావు. కొట్టానంటే ముఖం చూడు. అసలు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పరా. మనిషి మంచోడు అయి ఉండాలిరా, మంచి ఫ్యామిలీ అయి ఉండాలి, అమెరికాలో జాబ్ ఉండాలి. అలాంటి వాడు కావాలి నాకు. రేయ్ మన మురళీ కూడా వచ్చాడు రా. మన మురళీగాడ ఆయన వాడు వద్దులేరా, మరీ మంచోడు. రే మురళికి చిన్నప్పటి నుంచి ఉమాదేవ్ అంటే ఇష్టం కదరా. అవునా? నాకు తెలియదేంట్రా. ఇదిగోరా లైన్లో ఉన్నాడు మురళీగాడు. హలో ఎరా మురళి, బాగున్నావా? నేను రా సూర్యని. బాగున్నాను రా. ఇంకేంటి అంతకీ పెళ్ళి ఎప్పుడు? తెల్లదన్న నల్లదాన్ని లవ్ చేసేలేదు కదా? అయ్యి బాబు మనకి చేయని వాళ్ళు వద్దురా బాబు, గ్యారంటీ ఉండదు. మన ఊళ్ళో చూడమంటావు అయితే? మా మరదలు ఉందిగా ఉమాదేవి, దానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావురా? ఇందాకలే వాసుగాడు అంతా చెప్పాడు. అదే రేపు ఫోటో పంపిస్తాను నీకైతే. అసలు ఉమాదేవి ఏం మారలేదు. నువ్వు అర్జెంట్గా ఇంట్లో వాళ్ళకి ఫోటో చూపించి ఫ్లైట్ ఎక్కి వచ్చే, సరేనా? ఓకేరా అయితే, ఉంటాను, బాయ్. ఇక్కడికి మీ ఊరోళ్ళు ఎవరు రారులే. ఏం కావాలో ఆర్డర్ చేయి. 1 vanilla milkshake, butterscotch ice cream, blackcurrant ice cream, pineapple funky. ఓకేనండి. ఇంకా నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్. యూకేలో జాబ్ కూడా వచ్చింది, కానీ నేనే వెళ్ళలేదు. నాకు ఏపీలోనే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుంది. దానికోసమే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఓకే. నువ్వు సిగరెట్ తాగుతావా? నాకు అలవాట్లేదు, కానీ నువ్వు తాగమంటే నేర్చుకుంటాను. వద్దు, నాకు ఆ స్మెల్ అంటేనే చిరాకు. సిగరెట్ తాగే వాళ్ళన డ్రింక్ చేసే వాళ్ళన నాకు అసహ్యం. అవునా? అయితే నో ప్రాబ్లం. నాకు డ్రింకింగ్ కూడా అస్సలు అలవాట్లేదు. నాకు ఆ టేస్ట్ అంటేనే చిరాకు. నీ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చెప్పు. నేను ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా కొనిపెట్టాలి. నేనేం అడిగినా చేయాలి. నేనేం చేసినా అడగకూడదు. నన్ను తప్ప ఇంకే అమ్మాయి వంక చూడకూడదు. నాకెప్పుడు కోపం తెప్పించకూడదు. నన్ను చాలా ప్రేమించాలి. నన్ను ఒక ఏంజెల్లా చూసుకోవాలి. నేను ఆల్రెడీ అలాగే ఫీల్ అవుతున్నాను. నువ్వు నిజంగానే నాకు దేవత అమ్మా. నా వరకు నువ్వే నా ప్రపంచం. మేము ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాం. నేను ఏది అడిగినా కొనిపెడతాడు తెలుసా? నేను ఈ రెస్టారెంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ తినేసా. ఇప్పుడు నన్ను కూడా తింటున్నావుగా. అడగకుండానే బోల్డ్ అండ్ గిఫ్ట్స్ ఇస్తాడు. అడిగితే ప్రాణాలనే ఇచ్చేస్తాడు. ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరుగుతాడేమో. నేనంటే పడి చచ్చిపోతాడు. ఎక్కడైనా పడి చచ్చిపోయి ఉంటాడు, అందుకే ఇంకా రాలేదనుకుంటా. స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? నీకోసం ఏదైనా చేస్తాడన్నో, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడనమాట. కుళ్ళు మొద్దానా, వాడిది కోడిపెంట వ్యాపారం కాదే టైంకి వచ్చేయడానికి. తను చేసేది కంప్యూటర్ బిజినెస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా? నీ వాళ్ళలాగా రోడ్లంబర్ తిరగడు. బోల్డ్ అని పనులుంటాయి తనకి. మీ ఓని పౌడుకుంటే పౌడుకో, అంతేగాని మా సూర్యుని తిడితే నిన్ను ఊరుకోను. ఛీ, ఈ మచ్చ వల్ల నా అందం అంతా పోయింది. అసలు ఇదంతా ఎదవగడి వల్లే. నీకు మచ్చుంటే మా సూర్యుని తిడతావే? వాడి వల్లే నాకు దెబ్బ తగిలింది. నేను వెళ్తున్నానే, నువ్వు వస్తావా రావా?